అందరికీ నేను మీ కుమారి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నాను. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ ఇది బ్లాగ్. ఫైనలీ ఇట్స్ ఏ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. నా గురించి నేను చెప్పాలనుకున్నాను కాబట్టి వచ్చేసాను. అండ్ ఏంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది, 2 months గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసేసిన తర్వాత ఏంటి ఇంట్రడక్షన్ ఇస్తుంది అనుకోవచ్చు మీరు. ఏంటంటే ఆన్ చేసా మాట్లాడు. చెప్పు, మన ఫ్రెండ్స్కి ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఇస్తారంట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ నీళ్ళు ఇట్లా చేసుకుంటా ఉంటున్నా. ఇంకా లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్ అనమాట. జుట్టు పట్టుకో పొద్దున్న చీర కట్టుకున్న ఈ వీడియో తీద్దామనే తలస్నానం చేసి పొద్దున్న కుదరలేదు, ఇప్పుడు చేయాలి ఇంకా. అండ్ నా పేరు వీరకుమారి అండి. నేను ఫుల్ నేమ్ వచ్చేసి ఇంకా ఎందుకంటే షార్ట్ కట్లో ఎందుకు యూట్యూబ్ ఛానల్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను ఏంటని లాస్ట్ చెప్తాను. అండ్ నా పేరు వచ్చేసి వీరకుమారి. అండ్ వీరకుమారి అని పెట్టేస్తే మంచిగా ఉండదని చెప్పేసి షార్ట్ కట్లో అయితే నేను క్లిక్స్ ఆఫ్ కుమారి అని పెట్టేసాను ఛానల్ నేమ్ అయితే. అండ్ వాయిస్ వినిపిస్తుందా? నా ఇంట్రడక్షన్కి వస్తే నా పేరు అయితే వీరకుమారి అండి. అండ్ నేను పూర్తి నేమ్ అయితే వీరకుమారి. అండ్ షార్ట్ కట్లో నేను ఏం చేశానంటే క్లిక్స్ ఆఫ్ కుమారి అని పెట్టుకున్నాను ఛానల్ నేమ్ అయితే క్లిక్స్ ఆఫ్ కుమారి అని షార్ట్ కట్లో అయితే పెట్టుకున్నాను. నాకు సపోర్టివ్గా మా హస్బెండ్ ఉన్నారు. అండ్ మా బాబు, నేను అండ్ ముగ్గురం ఉంటామన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే మా బాబు గురించి చెప్పాలంటే మా బాబు అయితే 9 months ఓల్డ్ అనమాట ఇప్పుడు. అండ్ నెక్స్ట్ అయితే నా గురించి చెప్పాలంటే నేను ఒక హౌస్ వైఫ్ని. అండ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అప్పుడు టిక్టాక్ స్టార్ట్ చేశాను కదా, అప్పుడు టిక్టాక్లో ఉన్నప్పుడు 3-4 రీల్స్ అయితే అప్లోడ్ చేశాను. బట్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అయితే ఒప్పుకోలేదు. అప్పుడు రీల్స్ ఎందుకు నీకు అని చెప్పేసి అందువల్ల ఇంకా అప్పుడైతే ఆపేసేసాను. బట్ అప్పుడే బాగానే వ్యూస్ వెళ్ళింది. నేను ఉండకపోవచ్చు. నెక్స్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక 4 అకౌంట్స్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఒక అకౌంట్కి అయితే ఓపెన్ చెప్పి బట్ మనకు అంత రీచ్ రాలేదు. ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ వల్ల అసలు రీచ్ రాలేదు. అందువల్ల అనిపిస్తుంది బట్ ఏంటి రీచ్ రావట్లేదు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ వల్ల నేనైతే స్టార్ట్ చేయలేదన్నమాట. ఎందుకులే అనిపించేసి ఇంకా ఇయర్ అయితే మా హస్బెండ్ ఒప్పించుకొని అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అండ్ ఇక్కడైతే యూట్యూబ్ ఛానల్ మీ ముందులో ఉన్నానమాట, యూట్యూబ్ ఛానల్ చేసుకుంటూ. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఏంటి సోర్ చెప్పేస్తుంది అనుకోవచ్చు మీరు. నా పేరైతే చెప్పేశాను. మా వారి పేరు ఉపేంద్ర, మా బాబు పేరు దీక్షిత్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకేంటి చెప్పాలి అంటే నేనైతే విలేజ్ లైఫ్ స్టైల్ చేస్తాను. డైలీ రొటీన్, డైలీ వ్లాగ్స్. అండ్ నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను, అండ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, అండ్ ఏం తీసుకుంటాను, అండ్ ఆల్ ఆఫ్ దట్ లైక్ దట్. అండ్ అన్నీ ఇంకా తెలుసు కదా, ఇంకా అలా చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ నేను ఎందుకు క్రియేట్ చేయాలనుకున్నాను అంటే ఏమో గాయ్స్, నాకు ఒక 2 years బ్యాక్ నుంచి అయితే బాగా అసలు మైండ్లో అదే పడిందనమాట. యూట్యూబ్ ఛానల్ ఎలా అయినా నేను క్రియేట్ చేసుకోవాలి, నాకంటూ నేను ఎర్న్ చేసుకొని మనీ సంపాదించుకోవాలి అని నాకు ఇంకా మైండ్లో పడిందనమాట. మనకి ఇంకా 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. బట్ నా మనసులో అలా ఉందన్నమాట 2 years బ్యాక్. ఇంక ఇప్పుడే కదా 4 months అవుతుంది, 2 months గ్యాప్ వచ్చేసింది. అందువల్ల మళ్ళీ ఇప్పుడు 1 month అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసేసి ఇంకా అలా అనిపించింది. ఇంకా 2 months గ్యాప్ రావడం వల్ల రీచ్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఎట్లయినా రీఅప్లోడ్ చేసేసి మళ్ళీ రీచ్ ఎలా అయినా తెప్పించేసుకుందామని ప్రతిరోజు లైవ్స్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే 4:30కి ఉందన్నమాట. ఇంక ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే నేనైతే లైవ్ చేసుకోవాలి యూట్యూబ్లో. అండ్ ప్రతిరోజు 4:30కి అయితే పక్కా లైవ్, ఆర్ మార్నింగ్ 8:30 ఆర్ ఆఫ్టర్నూన్ 12:30కి. అప్పుడు ఆ మధ్యలో అయితే పక్కా లైవ్ వస్తానండి. ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఈ 3 times ఎప్పుడైనా వస్తాను లైవ్, చూసేయండి. నెక్స్ట్ అయితే
నేను ఇక్కడ నేను పేపర్లో రాసుకున్నాను ఏంటి గుర్తుకుంటారని. అండ్ చెప్పాను కదా నేను వీడియోస్ ఎలాంటివి చేస్తాను ఏంటని చెప్పేసి. నెక్స్ట్ అయితే అండ్ ఈ రోజుకైతే ఇదేనండి బ్లాగ్. ఎంత ట్రై చేద్దాం అనుకున్నా, ఇది 4-5 ఐటమ్స్ తర్వాత మళ్ళీ పోయింది గాయ్స్. ఏం చేద్దాం మళ్ళీ పోయింది, మళ్ళీ ఫస్ట్ కాంచి మళ్ళీ చేసుకోవాలి. వచ్చేను గాయ్స్ ఏంటి గుర్తు రావట్లే. చెప్పాను కదా నా పేరు. అండ్ ఇక్కడైతే అమ్మ పేరు అయితే అన్నపూర్ణమ్మ బ్యూటీకే వెళ్తుందని చెప్పేశాను కదా మీకు. అండ్ నెక్స్ట్ అయితే నా గురించి చెప్పేశాను, అయిపోయింది. మా హస్బెండ్ గురించి చెప్పాను, అయిపోయింది. మా బాబు గురించి చెప్పాను, అయిపోయింది. అండ్ ప్లీజ్ గాయ్స్, అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలిసిద్దాం. బట్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ప్లీజ్ గాయ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ప్లీజ్ లైక్, మీ లైక్ వల్ల చాలామందికి వెళ్తుంది అనమాట వీడియో. ప్లీజ్ గాయ్స్ ప్లీజ్ లైక్, మీ యొక్క కామెంట్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ వెళ్తుంది నా వీడియో. ఒక కామెంట్ చేసేసి, ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ బటన్ చేసేసి, నేను నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసేస్తే, గంట కొట్టేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది గాయ్స్. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసిద్దాం. బాయ్ బాయ్.